సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ STT-18 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని కొత్త డైరెక్టర్ తీయబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట. అదేగాక సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ఈ మూవీ తీయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ ఈ మూవీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం. ప్రెజెంట్ టాలీవుడ్ లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కు హీరోల డేట్స్ దొరకాలంటే ఒక మాట మంత్రంగా పనిచేస్తుంది. అదే పాన్ ఇండియా కాన్సెప్ట్. ఈ మాట వినగానే డేట్స్ లేవనే హీరో కూడా మిగిలిన ప్రాజెక్ట్స్ డేట్స్ అడ్జస్ట్ చేసి మరీ ఇస్తున్నాడు. ఆ స్థాయిలో పాన్ ఇండియా ఫీవర్ టాలీవుడ్ హీరోలను ఊపేస్తుంది. చిన్న హీరో, పెద్ద హీరో అన్న మాటే లేదిప్పుడు. ఎవరైనా సరే పాన్ ఇండియా మూవీ అంటే డైరెక్టర్ కు డేట్స్ బల్క్ గా ఇచ్చేస్తున్నారు. ఇలానే ఓ కుర్ర డైరెక్టర్ మెగా ఫ్యామిలీ హీరో డేట్స్ పట్టేశాడని ఫిల్మ్ నగర్ టాక్. విరూపాక్ష, బ్రో వంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్న సుప్రీం హీరో మెగా మేనలుడు సాయిట దుర్గాతేజ్ కొత్త డైరెక్టర్ రోహిత్ రెడ్డి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఆ మూవీ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. అనౌన్స్మెంట్ సమయంలో మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ల్యాండ్ మైన్లో చుట్టుముట్టిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ సినీ ప్రియులను బాగా అలరించింది. యూనివర్సల్ కాన్సెప్ట్ తో సినిమా రూపొందుతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. మూవీలో సాయి దుర్గా తేజ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని మేకర్స్ అప్పుడు తెలిపారు. ఇప్పుడు సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు. STT-18 మూవీలో హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి యాక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 6వ తేదీన ఐశ్వర్య పుట్టినరోజు కావడంతో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. వసంత పాత్రలో ఆమె నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బంజరు భూముల్లో గాలి ఐశ్వర్య లక్ష్మిని వసంతగా పరిచయం చేస్తున్నాం. STT-18 వరల్డ్ నుంచి ఆమెకు స్పెషల్ బర్త్డే విషెస్ అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఐశ్వర్య ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెస్ట్ ఆఫ్ లక్ తో పాటు బర్త్డే విషెస్ కూడా చెబుతున్నారు నెటిజన్లు. పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెబుతున్నారు. ఎడారిలో నడుస్తూ వెళుతున్న ఆమె లుక్ సినిమాపై అంచనాలు పెంచుతుందని అంటున్నారు. ప్రస్తుతం STT-18 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. STT-18 మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో షూట్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రానున్న STT-18 సినిమాతో ఐశ్వర్య లక్ష్మి ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.